ఇది కళ. హాయ్ సూపర్ హీరో బుల్లబాయ్ గారికి, సూపర్ హీరో బుల్లబాయ్ గారికి, సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి, సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి, సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి, సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి. యూత్ స్టార్ బుల్లబాయ్, యూత్ స్టార్ బుల్లబాయ్, మాకు డబ్బులు ఇచ్చి జేజేలు కొట్టించుకునే బుల్లబాయ్. యూత్ స్టార్ బుల్లబాయ్, యూత్ స్టార్ బుల్లబాయ్, యూత్ స్టార్ బుల్లబాయ్. ఏంటిదంతా? నా ఫ్యాన్స్. చాలా రోజుల తర్వాత నువ్వు ఊర్లోకి వచ్చినావు కదా, వీడి లెవెల్ వీడి రేంజ్ నీకేంటో తెలియదని చిన్న షాంపిల్ అంతే. ఎవరిది ఐడియా? అదే అబ్బా అదే ఐడియా వీడిది. అరేంజ్మెంట్స్ అవి బాగున్నాయా? చాలా బాగుంది. ఐ లైక్ యూ. థ్యాంక్ యూ. ఇవేం జిందాబాదులండి, ముందుంది అసలు జిందాబాదులు. రే నువ్వు మొదలు పెట్టరా. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబాయ్, కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబాయ్, కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబాయ్, కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబాయ్, కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబాయ్. ఇట్రా. ఏమన్నావు? కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబాయ్ అన్నానండి. ఎవరు ఈయన? ఎవరు చెప్పారు? నేనే ఆలోచించానండి. ఎందుకు అలా అనిపించింది? రాష్ట్రపతి అంటే 500 ఇచ్చారు, ప్రెసిడెంట్ అంటే 1000 రూపాయలు ఇస్తారని. ఇట్రా. ఆ అమ్మ ఇచ్చే దాంట్లో సగం నాకు ఇవ్వాలి మరి. అలాగే. ఇంకాస్త దగ్గరికి రా. ఇంకొద్దిగా దగ్గరికి రా. నువ్వు కాబోయే అమెరికా ప్రెసిడెంట్ వా? ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూస్తున్నావా? కరెక్ట్. ఏంటి కరెక్ట్? తప్పు. ఏంటి తప్పు? నువ్వేం చెప్తాది కరెక్ట్, ఏం చెప్తా తప్పు. సూట్ కేసు తీసుకురా. ఆ సూట్ కేసు మోసుకుంటారా? ఊళ్ళో జనం చూస్తే బాగోదు. తీస్తే నీకు, తీయకుంటే వాడికి పగులుతుంది. ఇంత చక్కగా చెప్పాక నేనెందుకు మోస్తానమ్మా? మొయ్. జనం చూస్తే బాగోదు. ఎట్టాంటి బతుకు బతికినవురా. ఏమండి, నన్నే కొట్టేవేట్రా? ఇచ్చిన దాంట్లో సగం ఇమ్మన్నావు కదా. హాయ్ మా. ఎప్పుడు పరీక్షలు అవుతాయా, ఎప్పుడు మిమ్మల్ని చూస్తానని ఎంత ఎదురు చూసానో తెలుసా? నువ్వు దిష్టిది నా బంగారు కొండవేను. ఏంటి నాన్న, బాగున్నావా? బాగున్నా. పరీక్షలు ఫస్ట్ క్లాస్ వస్తుంది నాన్న. వెరీ గుడ్. ఏమైనా నా కోడలు నా కోడలే. నిన్ను తీసుకురావడానికి బాగా వచ్చాడే, ఏమయ్యాడు? వెనక వస్తున్నాడు. పదండి లోపలికి వెళ్దాం. అంత నీకు మరదల మీద అభిమానం ఉన్నా ఇలా పెట్టేబేడ ముసుకురావాలా కూలలాగా దింపరా. నా రాజీ సామాన్లు నేను తప్ప ఎవరు మోయకూడదు, అందుకని. అవునవును, సూట్ కేసు దించు. నీకెందుకురా ఇవన్నీ? ఇవి కళామందిర్లో మీకోసం తీసుకున్నవి. నానా, ఈ డ్రెస్ నీకు. నాకా? థాంక్యూ. అమ్మా, ఈ పట్టు చీర నీకు. అత్తయ్య, ఇది నీకు. ఓహో, అర్థమైందిలే. నా కోసం. ఏంటమ్మా, మా అందరికి కళామందిర్ నుంచి అన్ని బహుమతులు తీసుకొచ్చావు, అల్లుడు గారికి మాత్రం స్పెషల్ గా ఏదో బహుమతి తెచ్చుంటావు, కానీ మా అందరి ముందు ఇవ్వడానికి బిడి పడుతున్నావు కదా. అదే లేదు నాన్న, నేను సీతాలు కోసం చూస్తున్నాను. సీతాలు, సీతాలు. ఏంటమ్మాయి గారు? ఇది నీకు. చాలా సంతోషం అండి. ఏముంది అక్కడ? ఏంటమ్మా, అందరికి అన్ని తీసుకొచ్చావు, బావకేం తీసుకోలేదా? ఈ శాల్తీ నాకు గుర్తే లేడు నాన్న. శాల్తీయా? మా బావే గుర్తుకొస్తున్నాడు. మా బావే కల్లోకి వచ్చి నిద్ర పట్టడం లేదు, కల్లోకి వచ్చి గిరిగిద్దరు పెడుతున్నాడు. ఎప్పుడు చూసినా బావా బావా బావా. అబ్బో అయ్యో అబ్బో అయ్యో అబ్బో 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 అయ్యో అల్లుడు, నొప్పిగా ఉంది అల్లుడు. నెప్పా? మాకు లేదురా నొప్పి. ఇలా జరుగుతుంది అనుకోలేదు అల్లుడు. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని అబద్ధాలు చెప్పావురా? భావన కళ్ళకొచ్చాడు, భావన సకల పెట్టాడు, భావన కిస్ పెట్టాడు, భావన అచ్చేసాడు. ఎన్ని చెప్పావురా? ఎందుకు అబద్ధం చెప్పావు? నిజం చెప్తే మరెందుకు గుర్తులేదంటారా? అదే అర్థం కావట్లేదు అల్లుడు. ఒరేయ్, అసలు నేను మీ అందరినీ ఇంట్లో కూర్చోబెట్టి ఎద్దుల్లా ఎందుకు మేపుతున్నాను తెలుసంటరా?
నా మరదల మీద ప్రేమతోరా దాన్ని పెళ్లి చేసుకుని మేమిద్దరం కలిసి గోదాట్లో ఆదరించి ఇద్దరికి ఈదుకుంటూ తిరుగుదాం అనుకున్నాం. ఎన్ని కలలు నువ్వేం చేస్తావో నాకు తెలియదు రే. ఇదే చెప్తున్నా, నీ కూతురు నన్నే పెళ్లి చేసుకోవాలి. శోభనం కూడా నీతోనే. ఏంట్రా కామెడీ చేస్తున్నావు ఏంటి? శోభనం కాకపోతే పక్కింటితో చేసుకుంటాడ్రా నీ అయ్యా. నీ కూతురు నాకు సంవత్సరం తిరిగేలా బిడ్డను కలాలి. ఒక్క బిడ్డేమిటల్లుడు, ఇద్దరిని కవల పిల్లలు కట్టుంది. ఈడు మళ్ళీ కామెడీ చేస్తున్నాడు. ఎంత మందిని కలాలో నాకు తెలుసు కదరా. ఐడియా ఇవ్వను, ఇస్తే అదిరిపోయి ఐడియా ఇస్తా. పొట్టోడా మళ్ళీ తేడా వచ్చిందో గుర్తుంచుకో, పగిలిపోద్ది. చెప్తున్నాను.